అయ్యా నమస్కారం. గుడ్ మార్నింగ్ మామ్. హాయ్. హాయ్. ఏం చేస్తున్నా? పొట్లకాయ పాలు కర్రీ చేస్తున్నాం. రెడీగా ఉండండిరా. కానీ పొట్లకాయ పచ్చడి చేసావు కదా ఆల్రెడీ నువ్వు. ఇవాళ పొట్లకాయ పాలు కూడా చేద్దామని చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. దినుసులు కూడా వేసుకోవచ్చు, శనగపప్పు, సాయిపప్పు కూడా. కాకపోతే నేను వేసుకోవట్లా. చిటపట్లు అన్నాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీద పడుతున్నాయి మామ్. అలాగే పడతాయి మరి, కొంచెం వాటర్ ఉంటే ఎగురుతా ఉంటాయి అటు ఇటు. పిల్లాడిని చంపేస్తారా? నువ్వు చూసి నేర్చుకుంటావా ఏంటి ఇవన్నీ? అవును, అందుకే వీడియో కూడా తీస్తున్నా, నువ్వు లేనప్పుడు చేద్దామని. అలాగే చేసి ఫస్ట్ మాకే పెట్టమ్మా, కొత్త వాళ్ళు పెట్టమాక. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కట్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పేసి స్మాష్ చేసేసి వాటర్ వేసి తీసేసి పక్క పెట్టుకున్నాం. ఇలా ఎందుకు చేయాలంటే పసరు వాసన పోవడం కోసం చేయాలి. దీని వాళ్ళు తెలుసుకుంటారు కదా కొత్త వాళ్ళు చూసేటప్పుడు. ఉల్లిపాయలు వేగినాయి కదా బాగా, పొట్లకాయ ముక్కలు వేసి ఇదేముంది, దీనికి ఇంటెలిజెంట్ కావాలండి, ఈజీగానే నేర్చేసుకోవచ్చు. నిజమా? ఈరోజు ఇదే అన్నమాట అయితే కర్రీ. అవును, డాడీకి చెల్లికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, పప్పు పెట్టుకుంటున్నాం. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ వంటలు నువ్వన్నీ? ఎక్కడి నుంచి? మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం కోసం ఉప్పు వేసుకున్నాం. ఎంతసేపు పడకాలి ఇది? ఇంకో పావు గంట పట్టింది. 15 minutes later. కూర ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి. పసుపు, కారం కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి అప్పుడు మనం పాలు పోసుకున్నాం. సార్ మూత పెట్టుకున్నాం ఒక 2 minutes. ప్రస్తుతానికి అయితే స్మెల్ బాగానే వస్తుంది మమ్మీ. పాలు పోద్దాం. అది తీసుకొచ్చావా? పాలు పోస్తుంది. పాలు పోసినాక ముక్కలన్నీ కలిసేటట్టు కలుపుకొని పొట్లకాయ పాలు కూర చేసుకోవడం చాలా ఈజీ. కూర అయితే రెడీ అయిపోయింది. కబాబ్ చేసేస్తున్నాయి. సాయిరామ్. మరి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేస్తుంది. కరెక్ట్ గా సరిపోయింది. సరే గైస్, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ. అందరికి బాయ్. ఓకే బాయ్. ఓకే.